హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తిస్ ఎంపైర్. ఇవాళ మష్రూమ్తో సింపుల్గా నా స్టైల్లో పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టి అందులో కాస్త నూనె పోసి ఓల్ గరం మసాలా స్పైసెస్ వేయాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి చీలికలు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఈ మష్రూమ్స్ ఇదివరకు మేము తినేవాళ్ళం కాదు, ఈ మధ్యనే రీసెంట్గా అలవాటు చేసుకున్నాము. చాలామంది మష్రూమ్స్ అంటే వేలా చూస్తారు, కానీ తింటే బాగానే ఉంటుంది టేస్ట్. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటో ముక్కలు వేయాలి. తర్వాత రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు, కాస్త గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి వేసి మరి కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత ముందుగా చిలికిన పెరుగు వేసి కాసేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల చొప్పున నీళ్లు పోసి మరగనివ్వాలి. ఎసరు మరిగాక ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని వేయాలి. ఇది కాస్త కుక్ అవుతున్నప్పుడు ముందుగా తెంపి పెట్టుకున్న పుదీనా వేసి కుక్కర్ మూత పెట్టి 2 to 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. స్టీమ్ అంతా పోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటే ఎంతో యమ్మీ అయిన మష్రూమ్ పులావ్ తినడానికి రెడీ. చూడడానికి ఎంత అమేజింగ్గా కనిపిస్తుందో. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకొని టేస్ట్ చేస్తాం. టేస్ట్ వాజ్ రియల్లీ యమ్మీ. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.